పండగ పండగ రాజాసాబ్ పండగ 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 పొంగల్ పండగ 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 ప్రభాస్ పండగ. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆవర్జీన్. ఫస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. అది ఎందుకు, ఏ వీడియో పోస్ట్ చేద్దాము ఏంటి అని అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తట్టిన ఐడియా, మన డైనోసార్ వస్తున్నాడు కదా ఈ పొంగల్కి. సరే అయితే డైనోసార్తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఏమనుకుంటున్నారు డైనోసార్ అంటే? ఓ, ఈ సినిమా నుంచి క్రొకోడైల్ కింద మారుద్దాం. క్రొకోడైల్ వస్తున్నాడు కదా, చూద్దాం ఏం రివ్యూ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు దిస్ ఛానల్ ఆవర్జీన్, వన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఫర్ మూవీ రివ్యూస్, మూవీ డిస్కషన్స్ అండ్ మన లాంటి సినిమా పిచ్చాగాల కోసం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ గైస్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రిలీజ్ అయ్యే ముందు మన 3 years బ్యాక్ అనౌన్స్మెంట్ వచ్చింది మారుతి గారి దగ్గర నుండి, లైక్ ఇలాగా రాజాసాబ్ ప్రభాస్ కాంబినేషన్తో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని అన్నప్పుడు నేను మారుతి గారు ప్రభాస్ ఎలాంటి సినిమా తీస్తారు ఏంటి అని చాలా డైలమాలో ఉండే. ఒక్కసారిగా ఇది ఎందుకో హారర్ కామెడీ అని ఇండస్ట్రీలో ఇలాగ అంటున్నారు అందరూ అని న్యూస్ వినపడింది. అప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. లైక్ బాబోయ్, ఒక ప్రేమ కథా చిత్రం లాంటి సినిమా అంటే, ఒక బ్యూటిఫుల్ రైటింగ్ ఉన్న ఒక డైరెక్టర్. ఈ మధ్యన అది కొంచెం ఫేడ్ అవుతూ వచ్చింది లాస్ట్ ఫ్యూ మూవీస్గా. బట్ జస్ట్ ఇమాజిన్, ఒక డైరెక్టర్ ఎవరైతే ప్రేమ కథా చిత్రం తీశారో, ఎవరైతే ఒక మహాన్ భావుడు తీశారో, ఎవరైతే ఒక భలే భలే మగాడు అయితే సినిమా తీశారో, సో ఇలాంటి డైరెక్టర్ ప్రభాస్ని చూపించబోతున్నారు అని అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఒక హారర్ కామెడీ జానర్. సో నాకు అయితే స్టేక్స్ చాలా హై ఉన్నాయని అనిపించింది. దట్ టు పిఎంఎఫ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, దే హ్యావ్ అ వెరీ గుడ్ రికార్డ్ ఆఫ్ సక్సెస్. సో నాకైతే ఒక మంచి బెట్టే ఇది అని అనిపించింది ఈ మూవీ. బట్ పోను లైక్ వెన్ వీ సా ద టీజర్ అనుకుంటా, టీజర్ టైంలో ఏంటి కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది అని అనిపించింది. బట్ స్టిల్ ప్రభాస్ గారు తాత వైర్ కోరికేశాడు రో అన్నప్పుడు ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ వెన్ ద సేమ్ ఫీలింగ్ వెన్ ఐ సా లైక్ నానిగారు ఇన్ భలే భలే మగాడు బాయ్. నానిగారు ఇన్ భలే భలే మగాడు బాయ్ carried the whole movie on his shoulders. Definitely Maruti garu had a brilliant writing for that movie. No taking that back. But నాకైతే ఏమనిపించిందంటే, లైక్ ఈ మూవీ డెఫినెట్లీ ఒక పెద్ద సక్సెస్ అవ్వబోతుంది. ఎందుకంటే ఆల్సో ఇండస్ట్రీ వర్గాల దగ్గర నుంచి వినపడింది ఏంటి, లైక్ ప్రభాస్ గారే ఒక స్కూల్ సినిమా తీద్దాం, నార్మల్ సినిమా తీద్దాం, ఒక సరదాగా బుజ్జిగాడిలాగా ఒక డార్లింగ్ లాంటి సినిమా తీద్దాం అని అనుకున్నప్పుడు, డెఫినెట్లీ మారుతి గారు ఇది హ్యాండిల్ చేయగలిగే సబ్జెక్టే అని అనిపించింది. బట్ డెఫినెట్లీ ఒక చిన్న డౌట్ అయితే ఉండింది. ఎందుకంటే ప్రభాస్ గారి రేంజ్ మారిపోయింది. రేంజ్ మారిపోవడం అని అనడం కన్నా, లైక్ హీ గ్రూ బిగర్ ఇన్ హిజ్ మూవీస్ ఆర్ స్టార్డమ్, ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా అనుకోవచ్చు మనం. సో అలాంటి టైంలో మారుతి గారు ఇది హ్యాండిల్ చేయగలుగుతారా, ఇంత పెద్ద పాన్ ఇండియన్ స్టార్ని? బట్ డెఫినెట్లీ నాకైతే మంచి నమ్మకమే ఉండింది. లైక్ ఆల్దో హిజ్ లాస్ట్ మూవీ పక్కా కమర్షియల్, అంత పెద్ద నాకు నచ్చకపోయినా డెఫినెట్లీ మిగతా మూవీస్ అన్నిటిని చూసి ఈ సినిమాకి జాగ్రత్త తీసుకుంటారని డెఫినెట్లీ అనుకున్నాను. కానీ కమింగ్ టు దిస్ మూవీ, నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. ఎందుకు అని అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. నచ్చిన మూమెంట్స్ ఉన్నాయా అంటే అక్కడక్కడ ఉన్నాయి. లెట్స్ జస్ట్ సే ప్రభాస్ గారు యాక్టింగ్. ప్రభాస్ గారు డెఫినెట్లీ గేవ్ 150% ఫర్ దిస్ మూవీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన యాక్టింగ్, ఎవ్రీ సీన్, ఆయన చేద్దామని ట్రై చేసిన కామెడీ, ఆయన ఎంత కామెడీ చేయగలుగుతారని మనం ఎప్పుడో బుజ్జిగాడ్లోనో డార్లింగ్లోనో ఆయన యాటిట్యూడ్ ద్వారా లేదా ఆయన విట్టినెస్ ద్వారా మనం చూసాం. సో ఇంత బాగా చేయగలుగుతున్న ప్రభాస్ గారు ఆయన్ని హ్యాండిల్ చేయలేపారా మారుతి గారు తన రైటింగ్తో? 1 year పట్టిందని చెప్పారు స్టోరీ రాయడానికి మారుతి గారు. 1 year పాటు రాసిన స్టోరీ ఇదా, లేకపోతే ఆయన రైటింగ్ ఇంత పడిపోయిందా అని అనిపించింది నాకు. ఎవ్రీ సీన్ ఆయన హ్యాండిల్ చేసిన విధానం కానీ నాకు అస్సలు అంటే అస్సలు ఎగ్జైట్ చేయలేదు గైస్. నాకైతే అసలు బోర్ కొట్టింది సినిమాలో. ఏంటి ఇది, కొన్నిసార్లు ప్రభాస్ గారు లేరా అసలు ఈ సీన్లో అని అనిపిస్తూ ఉండేది. అసలు డూబు వాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇన్ని షూటింగ్ డేస్ ఉండే, మోర్ దాన్ 140 ఎంతో చెప్పారు షూటింగ్ డేస్ మారుతి గారి ఇంటర్వ్యూలో.
140 డేస్ మీరు 'ప్రభాస్' లాంటి పాన్ ఇండియన్ స్టార్‌ని పెట్టుకొని మీరు ఎలాంటి అవుట్‌పుట్ తీసుకొని రావాలి అసలు? ఆ విషయంలోనే నేను డిసప్పాయింట్ అయ్యాను. మీలాగా రైటింగ్ ఉన్న ఒక డైరెక్టర్ ఇలాంటి ఒక స్క్రిప్ట్‌ని హ్యాండిల్ చేయలేకపోయారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అండ్ కమింగ్ టు ద నెగెటివ్స్, నాకైతే అసలు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నెగెటివ్ అనే అనిపించింది. చెప్పాలంటే కమింగ్ టు ద రైటింగ్ కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్ ప్లేస్‌మెంట్స్ కానీ, అసలు ఫస్ట్ హాఫ్‌లో ఇలా కూర్చొని ఇలా రావమ్మా అనగానే సాంగ్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటిది అసలు నాకు అర్థం కాలేదు. ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేసుకోవాలో కూడా కాసేపు నాకు అర్థం కాలేదు. బట్ యాక్టర్స్ విషయానికొస్తే జరీనా వహాబ్ గారు అనుకుంటా ఆవిడ పేరు. షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అసలు. ఆవిడైతే నానమ్మ గారి కింద, ప్రభాస్ గారు మనోడి కింద ఎగ్జాక్ట్‌గా సరిపోయారు. అసలు ఇలాంటి యాక్టర్స్‌ని మీరు పెట్టుకొని ఒక బొమ్మన ఇరానీ గారు, సంజయ్ దత్ గారు, అలాగే మనకి నిధి అగర్వాల్ గారు, మనకి అలాగే మాళవిక మోహన్ గారు, కొత్త హీరోయిన్ ఎవరు వచ్చారు రిధి, ఆవిడ రాధేశ్యామ్‌లో కూడా చేశారు. సో ఇలాంటి యాక్టర్స్‌ని మీరు పెట్టుకొని డెఫినెట్లీ మీకు కామెడీ జానరాలో మీరు పెద్ద డైరెక్టర్. కామెడీ జానరాని మీరు చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు అలాంటి సబ్జెక్ట్స్. అలాంటిది మీరు మీ దగ్గర సప్తగిరి ఉన్నారు. అది కాకుండా మీ దగ్గర సత్య గారు ఉన్నారు. మీ దగ్గర ప్రభాస్ సీన్ గారు ఉన్నారు. వీటీవీ గణేష్ గారు ఉన్నారు. ఇంతమంది యాక్టర్స్‌ని పెట్టుకొని మీరు ఒక కామెడీని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. మీరు ఆల్రెడీ చెప్పారు కామెడీ హారర్ కాస్త కామెడీ ఫ్యాంటసీ అయింది. లేదా హారర్ హారర్ కామెడీ కాస్త హారర్ ఫ్యాంటసీ అయింది అని మీరు ఆల్రెడీ చెప్పారు. కానీ అది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ సినిమాని మీరు ఒక 50 క్రోర్స్‌తో తీసుండుంటే ఈరోజు మీకొచ్చే అప్రిసియేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండుండేది. కానీ మీరు బడ్జెట్ 500 క్రోర్స్ అని పెట్టి ఈ సినిమాని మీరు ఇలాంటి అవుట్‌పుట్ ఇచ్చి జనాలకి మనం లైక్ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇయ్యాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. బట్ డెఫినెట్లీ మీరు ఒక కమ్‌బ్యాక్ ఇవ్వాలని నేనైతే చాలా డెఫినెట్లీ కోరుకున్నాను. బికాజ్ మీ రైటింగ్‌కి, మీ సినిమాటోగ్రఫీకి, మీ డైరెక్షన్‌కి, మీ డైలాగ్స్‌కి, మీ స్టోరీకి అన్నిటికి నేను చాలా పెద్ద ఫ్యాను. మీరు డెఫినెట్లీ కమ్‌బ్యాక్ ఇవ్వాలి. ప్రభాస్ గారు డెఫినెట్లీ కమ్‌బ్యాక్ ఇస్తారు. మనకు ఆ నమ్మకం ఉంది స్పిరిట్‌తో. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇంకొక డైనోసార్. సో డెఫినెట్లీ మీరు ఇలాంటి కాన్సెప్ట్స్‌ని తీసుకున్నప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన పొంగల్‌కి మిగతా సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మేము అన్నిటికీ ఫాస్ట్‌గా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇది కొంచెం లేట్ అయిందని నాకు తెలుసు. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో గైస్. అగైన్ దిస్ ఈజ్ ఆబర్జీన్. ఇలాంటి వీడియోస్ కోసం మీరు గనక చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు ఆర్ లైక్ గుడ్ కంటెంట్ లైక్ ఆన్ మూవీస్, ఎవరైనా మన సినిమా పిచ్చి ఉంటారు కదా చాలామంది, మనలాంటి టీఎఫ్ఐ బానిసలు, కట్టు బానిసలు. సో ఇలాంటి వాళ్ళ కోసం మేము ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము. డెఫినెట్లీ మీకోసం ఒక మంచి మంచి కంటెంట్, మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తానండి. లైక్ చేయండి, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే డెఫినెట్లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా నుంచి వచ్చే మీ కంటెంట్. సో దానికోసం మనకు ఒక గంట ఉంటుంది కదా, గంట టప్మని కొట్టండి, వెంటనే మా దగ్గరికి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.